చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లక్ష్మీ రామచంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన 6వ వాటర్ ప్లాంట్ ను దాందా లక్ష్మీ రామచంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అడగగానే 6వ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, రామచంద్రం ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లిలు పాఠశాలకు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన రామచంద్రం వెంటనే విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చే విధంగా 6వ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశం, దాతా లక్ష్మీ రామచంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాకు మంచినీరు ఇంత ముందుకు ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం. ఇప్పుడు రామచందర్ సార్ మంచినీరు అందించినందుకు మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత ముందుకు ఉప్పు నీరు తాగేవాళ్ళం, అందుకనే ఇప్పుడు మంచినీరు అందించాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా సూరారం గ్రామ వాస్తవ్యులు, మా గ్రామంలో కనకాటి నరహరి శామమ్మ పుణ్య దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీటి ఎద్దడి ఉందని మా ప్రధానోపాధ్యాయులు వారిని కోరగానే వారి మిత్రులైనటువంటి మన ఆముద బాలరాజ్ అన్న గారు, మా మిత్రుడు మన గ్రామం వాస్తవ్యులే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగానే వారిని మా పాఠశాల పేద పిల్లలకు నీటి ఎద్దడి తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మా పంచాయత్ సెక్రటరీ గారు అడగగానే, అయ్యో నా గ్రామం నా కన్నతల్లితో సమానం, నా గ్రామానికి నా వంతు సహాయకులు అందిస్తానని వారి ముందుకు రావడం, ఈరోజు ఈ పిల్లలకు నీటి ఎద్దడి లేకుండా 6వ మంచి శుద్ధమైన నీటిని అందించి పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మా ముందుకు వచ్చి చేసినందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామచంద్ర అండి, సూరారం గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు నరహరి శామమ్మ. నేను ఇక్కడ ఈ స్కూల్లో 3rd క్లాస్ వరకు చదువుకొని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాను. పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు ఇక్కడ మంచి వాటర్ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో హెడ్ మాస్టర్ గారు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేశాను. ఏం చేశారండి? వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశాను. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. కనకటి రామచందర్ గారు ఈ గ్రామ వాస్తవ్యులు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అతను ఈ పాఠశాలలో, ఇక్కడ ఈ ఊరిలో జన్మించి ఈ పాఠశాలలో 3వ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరి అతను తన సహృదయంతో ఈ మా పుట్టిన గ్రామంలోని పేద పిల్లలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించగానే, పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే శుద్ధి అయినటువంటి వాటర్ అనేది అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నేను వాటర్ శుద్ధి ప్లాంటు ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఆ కోరిన వెంటనే వారు స్పందించి, ఓకే సార్ నేను తప్పకుండా చేస్తానని చెప్పి వారి శుద్ధి వాటర్ ప్లాంట్ను, 6వ వాటర్ ప్లాంట్ను మా పాఠశాలకు బహుకరించడం జరిగింది. మరి అది ఈరోజు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇది చాలా ముఖ్యమైన, చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి ఇందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, గ్రామస్తుల తరఫున, మా ఈ సర్పంచ్, మరి ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు ముందు కూడా వారి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా మా పాఠశాలకు కావచ్చు, వారి గ్రామానికి కావచ్చు, ఏదో విధంగా వారి తోచిన విధంగా సహాయం చేయాలని వారిని కోరుతూ, రిక్వెస్ట్ చేస్తూ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.